హలో వ్యూవర్స్, వెల్కమ్ టు రీహా రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకుని పొడి చేసి మనం రోజు డైలీ ఆహారంలో తిన్నట్టయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం ఈరోజు చూడబోతున్నాము. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు అధికంగా మునగాకులో ద్వారా పొందవచ్చని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. అలాగే పాల నుంచి వచ్చిన కాల్షియంని 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుందని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి పెరుగు నుంచి వచ్చే కూడా 8 రెట్లు ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ కూడా మనం ఈ మునగాకు ద్వారా ఈజీగా పొందవచ్చు. అటువంటి మునగాకుని ఈరోజు మనం హెల్దీ రెసిపీలో భాగంగా మునగాకు పొడిని ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాం. దానికోసం మా పెరట్లోనే ఉండే మునగాకుని ఈ విధంగా కట్ చేసుకున్నాం. వాటిని శుభ్రంగా ఈ విధంగా కాడలతో సహా వాష్ చేసేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఫ్యాన్ కింద ఈ విధంగా డ్రైగా ఆరబెట్టేసామనుకోండి, చక్కగా ఆరిపోతాయి. లేదు అని అనుకుంటే ఆకులు మొత్తం దూసివేసి కూడా మనం ఇలా క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టచ్చు. నేనైతే డైరెక్ట్గా కొమ్మల్ని ఈ విధంగా ఆరబెట్టేశాను. ఈ విధంగా ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మనం ఆకుల్ని ఈ విధంగా వాటి నుంచి తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. దాని నుంచి మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు, ఇంకొక 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు మినపగుళ్ళు తీసుకొని ఈ 3 కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసేసేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కదా. సో ఆ టైంలో మనం ధనియాల్ని, అదేవిధంగా మనం క్వాంటిటీ ఏదైతే తీసుకున్నామో అదే 3 టీ స్పూన్ వరకు ధనియాల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఆల్రెడీ ముందే వేసేస్తే ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకుంటే మనకి మంచి అరోమాటిక్ స్మెల్ అనేది మన కిచెన్ మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ కారం కోసం ఒక 12 నుంచి ఒక 15 వరకు ఎండుమిరపకాయలు వేసేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. కారం అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా తినేవాళ్ళు ఇంకొక 4-5 ఎండుమిరపకాయలని వేసేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక 1 స్పూన్ జస్ట్ అలా ఒక 2-3 ఇంచుల వరకు చింతపండు వేసేసుకున్నాము. అది కూడా ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసేసి ఇవన్నీ కూడా మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా. కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కంప్లీట్గా కూల్ అయిపోయే వరకు పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం మునగాకు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఏదైతే ఆకు, దాని ప్రాసెస్ చూసేద్దాం. సో అదే ప్యాన్లో నెక్స్ట్ ఇంకొక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులో 1 కప్పు వరకు కరివేపాకు వేస్తున్నాను. ఇంకొంచెం హెల్దీగా టేస్టీగా రావడం కోసం నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. లేకపోతే అది స్కిప్ చేసేసేయచ్చు, డైరెక్ట్గా మునగాకునే వేసేసుకోవచ్చు. 3 కప్పుల మునగాకుకి 1 కప్పు వరకు కరివేపాకు ఆకులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మెజర్తో మీరు పక్కాగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే స్కిప్ చేసేసి డైరెక్ట్ మునగాకునే వేసేసుకోవచ్చు. ఈ మునగాకు, కరివేపాకు మొత్తం కూడా బాగా డ్రైగా అయిపోయేలాగా మనం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం కదా. సో పట్టుకొని చూస్తే ఆకు బాగా క్రిస్పీగా అయిపోయి తునిగిపోయేలాగా ఉండాలి. సో నాకైతే పర్ఫెక్ట్గా లుక్ అనేది వచ్చేసింది. మీరు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఇందాక ఆల్రెడీ చల్లారిపోయిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఇంకా రుచికి సరిపడా ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు మీ ఇష్టం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసేయండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసేసుకొని మీరు కలిపేసుకోవచ్చు పొడిని. ఓకేనా, మిక్సీ చేసేసుకుందాం పదండి. సో ఈ విధంగా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసేసుకోవాలి. మరీ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుంటే మనకి పొడి పొడిగా ఎలానో ఉంటుంది. కాబట్టి ఆ టేస్ట్ని, ఫ్లేవర్ని ఎంజాయ్ చేయడానికి కోర్సుగానే బ్లెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మునగాకుని కూడా ఈ విధంగా వేసుకొని మిక్సీలో కోర్సుగా ఈ విధంగా బ్లెండ్ చేసేసుకున్నాం కదా మొత్తం కూడా. ఇంకేముంది, మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ మునగాకు పొడిని డైలీ లైఫ్లో మనం కొంచెం ఒక 2 ముద్దలు అన్నంలో, వేడి అన్నంలో ఈ పొడిని వేసుకొని అలా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఇంకా చెప్పనవసరం లేదు ఆ టేస్ట్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ఈ మునగాకు పొడిని ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.